నలుగురు ఉన్నారు బోట్లో. ఒడ్డుకు వస్తుండగా జరిగింది అలా. నా పేరు ప్రసాద్, ఉప్పూరు ప్రసాద్. మేము నలుగురు ఏటకెళ్ళాము. ఏటకెళ్ళి వస్తాంగానే ఇక్కడ పడవ తిరగబడిపోయింది. తిరగబడేది ఏదబ్బా చూసినప్పుడు మా వాడు నెల పడిపోయినాడు. తీసుకొని హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోయినా, గవర్నమెంట్ హాస్పిటల్. వాళ్ళకడ ప్రాణం పోయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చేసాం. ఏమీ లేని వాళ్ళని బీదవాళ్ళని కానీ అదే ప్రశాంతమ్మ, అదే ప్రశాంత్ రెడ్డి అమ్మ గారు అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాం. నలుగురు బోట్లో నలుగురు వెళ్ళాము. వస్తున్నాక బోటు తిరగబడిపోయింది. దాంట్లో ఆది చేసి ఆయన బ్రతుకుతున్నాడని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అతను హాస్పిటల్కి పోతే చనిపోయినాడు. ఇల్లుగురు గారు తీసుకెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి. అతను చనిపోయినాడు అని చెప్పారు. ఎట్లా ఇంటికి తీసుకొచ్చేసాము. ఆ కుటుంబం అయితే మరీ పేద కుటుంబం. అతను పోతేనే భోజనం ఆ ఇంటికి తినడానికి కూడా లేదు అసలు. మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయాలా. మన ప్రశాంత్ అమ్మగారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. ఆ కుటుంబానికి ఆదుకొని ఏదో చేయాలని కోరుతున్నాం మేమందరం, గ్రామ ప్రజలందరం. మాది మైపాడు టీవీ అండి. ఒక అమ్మాయి ఉందండి, ఒక బాబు ఉన్నాడండి. అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఈ మధ్యలోనే మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి బాధ్యత కూడా ఏం తీరలేదు అతనికి. అతనేమో బాధ్యత చనిపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి.